కుమార్ గౌడ్ అన్న గారు, వేదికపై ఉన్న పెద్దలు హనుమంతరావు అన్న గారు, సీనియర్ పిసిసి ప్రెసిడెంట్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వేదికపై ఉన్న సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మన ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ 2021 రోజున ఇదే ఇందర్వల్లిలో పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత జనాలకు ఉత్సాహపరిచి తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలని తీసుకున్న కంకణం కట్టుకొని పెద్దలు సోనియమ్మ తల్లి, రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఆ లక్ష్యాన్ని పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళందరి ఆశీర్వాదంతో యావత్ తెలంగాణ మొత్తం తిరిగి 64 సీట్లు తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీకి పవర్లకు తీసుకొచ్చిన ఘనత పెద్దలు రేవంత్ రెడ్డి గారు అని సభాముఖంగా నేను కోరుకుంటున్నా సోదరులారా. అదేగాక చెప్పిన మాట పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రి అయిన డిసెంబర్ 7 తర్వాతనే డిసెంబర్ 9న ఉన్న ఫస్ట్ గ్యారంటీ 6 గ్యారంటీలు ఇచ్చిన సోనియమ్మ తల్లిది అమలు చేస్తామని తీసుకున్న కార్యక్రమాన్ని 100% సక్సెస్ చేసినాం. అది ఆడపడుచులకు బస్ ట్రావెల్ది, మెడికల్ బిల్స్ కోసం కంఫర్ట్ చేయాలని 11వ తారీఖు డిసెంబర్లో అది కూడా కన్ఫర్మ్ చేసినాం. ఇంకా 2 గ్యారంటీలు ఉన్నాయి. చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుందని తీసుకున్న ఈ శపథం అందరికీ జనాలకు ఒక విశ్వాసం ఇప్పిమని కోరుకున్న మా సోనియమ్మ తల్లిది, మా కేబినెట్, మా రేవంత్ రెడ్డి గారు, మా సీనియర్ నాయకులందరూ కలిసి మన కాంగ్రెస్ పార్టీ పేరు పెద్దగా పెట్టుకుంటారని మాకు పూర్తిగా ఆశ ఉన్నది. మన ఆదిలాబాద్ జిల్లా చూస్తే చాలా బ్యాక్వర్డ్ ఉన్న ట్రైబల్స్, ఎస్సీ సోదరులను చూసుకుంటే ఉన్న దగ్గర ఉన్న కష్టాలే ఉన్నాయి. ఇవన్నీ దూరం చేసుకుందాం. మేము ఎమ్మెల్యేస్గా కలిసిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మాకున్న జిమ్మెదారిని, నన్ను, మా తమ్మునికి, మా సోనియమ్మ తల్లి ఇచ్చిన జిమ్మెదారి, మా తక్మిన 2 ఎమ్మెల్యేలకు కూడా, బుజ్జుకు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ప్రజలు ఇచ్చినది మేము దాన్ని కోరుకుంటూ, మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ మేము కాపాడుతామని, మన ఆదిలాబాద్ని కాపాడుకొని ఉన్న వచ్చే ఎంపీ ఎలక్షన్స్ వల్ల 17 నుంచి 14 దాకా సీట్లు మీ అందరి ఆశీర్వాదంతో మీరు గెలిపిస్తారని పూర్తి ఒక ఆశ ఉన్నది. మీకు ఎల్లకాలం ఎంబడి ఉండి మీకున్న ఈ ఓట్లు ఇచ్చిన ఈ రుణము ఎల్లప్పుడూ తీసుకుంటూ మీకు సేవ చేస్తామని మీ ఇచ్చిన మాటను మాకు ఎల్లకాలం ఉన్న ఈ రాజకీయ 49 ఏళ్ల విశ్వాసము, స్వర్గీయ వెంకటస్వామి గారి కొడుకుల లెక్క మాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ప్రజల సేవ చేసుకుంటూ ప్రజలకు ఎల్లకాలం ఎంబడుండి మీ కష్టాలు సుఖాలను దూరం చేస్తామని మీ అందరికీ సమాముఖంగా మాటిస్తూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు మళ్ళొకసారి ప్రోత్సహించి వచ్చే ఎంపీ ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదం పొంది మా ఎంపీలను అందరు గెలిపిస్తారని పూర్తిగా ఆశతో సెలవు తీసుకుంటున్నా.